guys, welcome to Nanamma's Magic. ఈ రోజు మా నానమ్మ మీకు పుదీనా ఇంకా టమాటో పచ్చడి రెసిపీ చెప్పబోతుంది. ఇది మా గార్డెన్లో ఉన్న ఫ్రెష్ మింట్ అన్నమాట. ఇంకా పుదీనాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి ఇందులో విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. ఇంకా ఇది డైజెషన్ కూడా చాలా మంచిది. ఇంకా రెస్పిరేటరీ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకా హెయిర్ గ్రోత్కి మంచిది. స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా ఓరల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా ఫ్రెష్నెస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. గైస్, ఇదన్నమాట మా ఫ్రెష్ పుదీనా మా గార్డెన్ది. ఇదిగోండి, మా నాన్నమ్మ పుదీనాని హార్వెస్ట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది రెసిపీ. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మనం పచ్చడి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇప్పుడు వేగిపోయినాయి, మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గాక కొంచెం చింతపండు వేసుకోవాలండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత మొత్తం కలుపుకోవాలి. కొంచెం కావాలంటే ఆనపకాయ ముక్క కూడా వేసుకోవచ్చండి. కొంచెం వేడి చేయదు, సలవ చేస్తుంది. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి. సో గైస్, ఇది ఇలా మగ్గే వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట. గైస్ చూడండి, ఆ పుదీనాని అసలే స్మెల్ అయితే ఎంత బాగుందంటే మా నానమ్మ కుక్ చేస్తున్నప్పుడు గుమ్మలాడిపోతున్నప్పుడే నోరు ఊరిపోతుంది అసలు నోట్లో ఆ పుదీనా అది మగ్గుతుంటే. పుదీనా అండి మొత్తం వేగిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు వేయించిన పుదీనాను కూడా అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అందులో వెల్లుల్లి రేకలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చట్నీని ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తాలింపుని పచ్చడిలో వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. సో గైస్, చూసారు కదా ఈ హెల్దీ పుదీనా పచ్చడి ఎలా చేసిందో మా నానమ్మ. దీన్ని పెసరట్టుతో తింటే చాలా బాగుంటుంది. సో గైస్, రండి టేస్ట్ చేసేద్దాం. కొంచెం పచ్చడి వేసుకొని వేడి వేడి పెసరట్టుతో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా పచ్చడి స్పైసీగా కూడా ఉంటుంది. ఇంకా చాలా మింటీ ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది. రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. బాయ్ గాయ్స్.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.